నలుగురు ఫ్రెండ్స్ కూర్చుని మాట్లాడుకుంటూ ఒకడు అంటాడు, మా తాతయ్య మా నాన్న కూడా తరతరాలు తిన్నా తరగని ఆస్తి సంపాదించారా, నేను కూడా అలాగే సంపాదించాలి అని అనుకుంటారు. అప్పుడు పక్కనోడు అంటాడు వెంటనే, నేను కూడా సంపాదించాలిరా, ఎలా సంపాదించాలో మన ఇద్దరం కలిసి సంపాదిద్దాం అని అనుకుంటూ ఉంటారు. కానీ నేనైతే ఏమంటానంటే, సంపాదన తింటామండి, తినం కదా, అన్నమే తింటాం. సో ఆ అన్నం ఎవరు తిన్నారు? అమ్మమ్మ తిన్నప్పుడు ఎలా ఉంది అంటే, నా అమ్మ తిన్నప్పుడు ఎలా ఉంది, ఆ ఫుడ్ ఎలా ఉంది, ఆ ఏజ్ అంటే 120కి అమ్మమ్మ చనిపోతే 60కి అమ్మ చనిపోతే ఆ వ్యత్యాసం, ఆ డిఫరెన్స్ ఎందుకని, ఎక్కడొచ్చింది తేడా? ఫుడ్లో వచ్చింది తేడా, పీల్చే గాల్లో వచ్చింది తేడా, తాగే నీరులో వచ్చింది తేడా. ఎందుకు వచ్చింది తేడా? కలుషితం కలుషితం కలుషితం, ప్రతిదీ కలుషితం. ఫార్మింగ్, విషపూరిత రసాయనాలతో చేసే వ్యవసాయం వల్ల భూమి అనేది విషాన్నే మనకు తిరిగి పండించి ఇస్తుంది. మనం ఏదైతే విత్తనం వేస్తామో అదే మొలకై వస్తుంది, అదే ఆహారమై మన గొంతులోకి వెళ్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ అండి.